చేసినటువంటి ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఏర్పాటు చేశాం. సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ప్రధాన అస్త్రంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. కానీ తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగడ. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంగా పేర్కొన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారింది, దివాలా రాష్ట్రంగా మారింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి దివాలా తీసినటువంటి పరిస్థితి. ఒకటైతే వస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు ఈరోజు మరి సెక్రటరియట్ దాటని పరిస్థితి. అందుకే ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. ఒక మంచి రాష్ట్రం ఇది. ఒక పద్ధతి ప్రకారం చేస్తే, అంకిత భావంతో చేస్తే ఈ రాష్ట్రము దేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చు. కానీ ఈ నాయకులకు కేసీఆర్ 10 సంవత్సరాలు తన కుటుంబం గురించి ఆలోచన చేశాడు. బంగారు తెలంగాణ తెస్తానన్నటువంటి కేసీఆర్ మరి బంగారు తెలంగాణ దేవుడెరుగు, ఆయన బంగారు కుటుంబం చేసుకుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి రాహుల్ గాంధీ ఫోన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళాలా, ఏ పని చెప్తాడో ఎదురు చూడమే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల పట్ల రేవంత్ రెడ్డి పూర్తిగా అవగాహన లేనటువంటి, ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు మరి ఎక్కడ అమలు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు. పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పారు. 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని చెప్పారు. దివ్యాంగుల 3000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పాడు. అది వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, ఏ పెన్షన్ కూడా